కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. మరి మనము ఈ ధ్యాన సాధన చేసి ముఖ్యోద్దేశం ఏంటి అంటే, ఈ సాధన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే జ్ఞానాన్ని పెంచుకోవడం. ఎందుకు అంటే జ్ఞానాన్ని పెంచుకోకపోతే ఊరికే ఒక్క సాధనే చేస్తే మరి ఆత్మదర్శనం పరమాత్మ దర్శనం కాదు. మానవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే జ్ఞానాన్ని పొందడం. ప్రతి విషయం జ్ఞానం పొందడము అంటే మరి ఒక మానవుడికి ఒక్కడికే మేధస్సు ఉంది, ఆలోచించే శక్తి ఉంది, సాధన చెయ్యడానికి అనుకూలమైన శరీరము ఉంది. ఎన్నో జన్మలు తీసుకున్న మనము చిట్ట చివరి స్థితిలోకి వచ్చేటప్పటికి మానవ జన్మ తీసుకున్న ఒక 300-400 జన్మల వరకు మరి అజ్ఞానంతో బతికి ఇక జ్ఞానాన్ని పొందడానికి అవకాశం వస్తుంది. మరి అవకాశం రావడము అంటే అర్థం మరి అటువంటి వాళ్ళ జీవితంలోకే ఒక సద్గురువు వస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలోకి సద్గురువు వస్తాడో మనకి జ్ఞానాన్ని పొందే అర్హత వస్తుంది. మరి జ్ఞానాన్ని పొందాలి అంటే మరి మొట్టమొదటిగా మన మనసుని ప్యూరిటీగా ఉంచుకుంటూ, అంటే ప్యూరిటీ అంటే ఇక్కడ ఒక్క భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవడానికి మరి ఆ మనసును తయారుగా ఉంచుకోవడమే. అంటే ప్రాపంచిక విషయాలన్నీ కూడా పక్కన పెట్టి ఆధ్యాత్మిక విషయాల మీదకి దృష్టి కేంద్రీకరించడమే. అయితే కనపడని లోకాన్ని వదిలి కనపడని లోకాల గురించి చెప్పుకోవడం ఏంటి అని చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది. కనపడే దాని నుంచే కనబడని ఆత్మతత్వాన్ని పరమాత్మతత్వాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. సృష్టి కనిపిస్తుంది కానీ సృష్టినే చూస్తూ కూర్చుంటే అజ్ఞానం. సృష్టి వెనకాతల మరి అర్థం, అంతరార్థం, పరమార్థం ఈ మూడు తెలుసుకోగలిగిన వాడే. అర్థం మామూలు వాళ్ళు తెలుసుకుంటారు కానీ పరమార్థం ఒక జ్ఞాని మాత్రమే తెలుసుకోగలడు. మరి భగవంతుడు ఇచ్చేవన్నీ కూడా అజ్ఞాని అనుభవించడానికి ఇచ్చాడు అనుకుంటాడు, కానీ జ్ఞాని పరమాత్మను తెలుసుకోవడానికి ఇవన్నీ నాకు ఇవ్వబడుతున్నాయి అని ఒక జ్ఞాని అనుకుంటాడు. అందుకే ఈ ఆలోచన విధానాన్ని మార్చే మనస్తత్వాన్ని ఒక్క గురువు మాత్రమే మరి శిష్యులకి అందివ్వగలడు. ఇప్పుడు చూడండి, మనం ధ్యాన మార్గంలోకి రాకముందు ప్రతిదానికి విపరీతార్థాలు తీసేవాళ్ళం కానీ అంతరార్థాలు తెలుసుకునేవాళ్ళం కాదు. మరి ఈ సాధనా మార్గంలోకి వచ్చాక అంతరార్థాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, తెలిసేసుకున్నాము అని కాదు. ఇప్పుడు ఏదైనా ఒక కారణం ఉంది అంటే, ఒక పని జరుగుతుంది అంటే దీనికి కారణం ఏదో ఉంది. ఎందుకు ఈ ఆలోచన విధానం ఈ విధంగా మార్చుకున్నామంటే, ఒక కార్యం జరిగింది అంటే కారణం ఉండే తీరుతుంది అని ఆలోచించాలి అని పత్రిగారు మనకు నేర్పించారు. కారణం లేనిదే కార్యం జరగదు. దీనికి కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అందుకని నాకే ఇలా ఎందుకు జరుగుతుందని ఆలోచించొద్దు, దీనికి కారణం ఏంటి అని వెతుకు, అప్పుడు నీకు అర్థమవుతుంది అని. అంటే ఈ ఆలోచన విధానాన్ని మనకు మార్చాలి అంటే మనము అజ్ఞానాన్ని వదులుకొని జ్ఞానాన్ని పొందుతున్నట్టే లెక్క. అందుకే మనం సాధనా మార్గంలోకి వచ్చాక గురువు ఇంకొకటి చెప్తాడు, ఏది జరిగినా మన మంచికే అని. గురువు నేర్పిన దగ్గర నుంచి మన జీవితంలో ఒక చెడ్డ జరుగుతున్నా ఇదేదో మంచికే దారితీస్తుందిలే అనే ఆలోచన విధానాన్ని మనం మార్చుకున్నాం. అలా ప్రతి విషయాన్ని మనం గమనిస్తే ఎన్నో విషయాలు మనం మార్చుకుంటూనే ఉన్నాం. అంటే మనము జీవితంలో ప్రతి విషయాన్ని గమనించగలిగితే
విచారణ చెయ్యగలిగితే, అంతరార్థాలు తెలుసుకుంటే పరమాత్మ కోసం ప్రయత్నించడమే. ఎందుకంటే పరమాత్మ లేనిది లేదు. మరి అంతటా అన్నిటా అందరిలో అన్ని జీవులలో ఉన్నాడు అని తెలుసుకున్న ప్రాపంచిక జీవితంలో వేరువేరుగా చూసాం. అంటే ఈ జీవరాశుల జీవితాలను చూసాం, ఆకారాలను చూసాం, వాటి పనులను చూసాం. కానీ జ్ఞానం దగ్గరికి వచ్చాక ఏది ఏ రకంగా శరీరం తీసుకున్నా, ఎన్ని శరీరాలు వేరైనా అందులో ఉన్నది ఆత్మతత్వం, పరమాత్మతత్వం ఒక్కటే అనే అభిప్రాయాన్ని అందరూ తెలుసుకోగలిగారు. అప్పుడు మనకేమవుతుంది, ఒకటంటే ఇష్టం, ఒకటంటే అయిష్టం. దేహాలు చూస్తే ద్వైతంలో ఉంటాము. ఆ దేహం ధరించడానికి కారణమైన ఆత్మని తెలుసుకుంటే అద్వైతంలో జీవిస్తాం. అలాగే ప్రతి సంఘటనని కూడా బాహ్యంలో చూడకుండా దాని అంతరార్థాలు ఏమిటి అని విచారణలో తెలుసుకుంటాం. ఇదే జ్ఞానం పెంచుకోవడం అండి. ఆ పెంచుకోవడంలోనే ఒక్కసారి జ్ఞానం ఇయ్యి అని భగవంతుడిని అడిగితే అదేదో మూటలాగా మన ఒడిలో పడేటండి. మన చుట్టూరు ఉన్న పరిస్థితులు, మన చుట్టూరు ఉన్న సంఘటనలు, మరొక జరుగుతున్నవి అన్నిట్లోంచి మరి మన ఎదుగుదలకే భగవంతుడు ఇవన్నీ కల్పిస్తాడు అని మనకు మనంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, 10 మందికి నేర్పించాలి. ఇదే భగవంతుడు మానవుల నుంచి కోరేది. ఇదే అసలు ధర్మం. ఎందుకంటే మానవ జన్మ తీసుకుని జంతు జన్మల్లోలాగా పుట్టేమా, పెరిగామా, సంభోగంలో ఉన్నామా, సంసారాన్ని పెంచుకున్నామా, వాళ్ళ కోసమే కష్టపడుతున్నాము. ఇదే కాదు జీవితం. ఇది జంతు జన్మల్లో చేసి వచ్చిన మానవ జన్మ. ఏదో ఒక సాధించాలి. ఆ సాధించడం ఏంటి అంటే జ్ఞానం పెంచుకోవడమే. ఆ జ్ఞానం ఎలా పెరుగుతుంది? గురువు నేర్పించేది గ్రహించే శక్తి, విచారణా శక్తి, దానికి కావలసిన మనస్తత్వం, ఆ సాధన, ఇవన్నీ గురువు నేర్పిస్తాడు. కానీ నీ మేధస్సును పెంచుకున్న కొద్దీ పరిస్థితులను బట్టి పాఠాలు నేర్చుకోవాలి. ఆ పాఠాల నుంచే జ్ఞానాన్ని పొందుపరుచుకోవాలి. ఆ పూర్ణ జ్ఞానం వస్తే కానీ మనకి జన్మలు తప్పవు. నువ్వు వద్దనుకున్న జన్మ వచ్చే తీరుతుంది. నేర్చుకోవడం వీసమత్త తక్కువైనా భూమి మీద మళ్ళా నేర్చుకోవడానికి ఈ జన్మ తీసుకుని నేర్చుకోవాలి. అందుకే ఒక సాధకుడు సాధనలోకి వచ్చి జ్ఞాన మార్గంలోకి వచ్చాక నిరంతర అన్వేషణ, నిరంతర విచారణ ఉండి మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. దానికి ఈ ప్రయత్నమే మరి రాఘరావు గారికి స్థాపించిన ఈ జూమ్. ప్రతిరోజు ఎలా ఉండాలి, ఏది వదులుకోవాలి, ఏది కావాలనుకోవాలి, ఏది పొందడానికి ప్రయత్నించాలి, కావాలి అనుకున్నవి అవసరాలు, పొందాలి అనుకున్నది జ్ఞానం. ఈ రెండిటి మీదే అవసరాలు తీరాలి. భూమి మీద ఉన్నందుకు దేనికి లోటు లేకుండా ఉండగలగాలి. కానీ పరలోక ప్రవేశానికి జ్ఞానం మార్గము అని ఈ జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్న ప్రతి ఒక్కరికి, అంటే పత్రిగారి శిష్యులే ఇందులో ఉంటారు. మిగతా వాళ్ళు వినోదులేస్తారు. ఎందుకు ఈ మాట అన్నానంటే పత్రిగారి శిష్యులే సాధన చేస్తారు. సరి అయిన సాధన రాఘరావు గారి శిష్యులు చేస్తూ ఉంటారు. సరి అయిన జ్ఞానం వినడానికి ప్రయత్నిస్తారు. ఏది సరి అయిన జ్ఞానము అంటే ఆత్మపరంగా ఎదుగుదల ఉన్నవాళ్ళు చేసే ప్రయత్నమే సరి అయిన జ్ఞానం. మరి అది పొందాలి అంటే నిత్యము సాధన చెయ్యాలి. నిత్యము ఈ జూమ్లో కూర్చుని సారు ఏం చెప్తున్నారు అవన్నీ వినడం, మళ్ళా మననం చేసుకోవడం, మనం అవగాహన చేసుకోవడం, 10 మందికి మనం పొందిన జ్ఞానాన్ని పంచడం. ఈ పనులే మనకి ఈ భూమి మీద చిట్ట చివరి జన్మలు వచ్చేటప్పటికి మనం సాధించాల్సిన విషయాలు. మరి ఆ కోవలోనే ఈరోజు మరి భగవంతుడు మనం కోరుకుంటే ఏ విధంగా ఇస్తాడు అన్నది కొద్దిగా మనం
తెలుసుకుందాం. అందరూ అడుగుతారు, జ్ఞాని అడుగుతాడు భగవంతుడిని, అజ్ఞాని అడుగుతాడు. ఎందుకంటే ఈ సృష్టిని ఇచ్చేది, మరి ఈ సృష్టిని నడిపించేది భగవంతుడే కాబట్టి ఆ కోరిక అంటే ఏంటి, అడగడం అనేది, పొందడం అనేది ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భగవంతుడి నుంచే వస్తుంది. కాబట్టి మరి అందరూ అడుగుతారు. దానికి ఏ విధంగా ఆయన మనకి ఇస్తాడు అన్నది ఈరోజు తెలుసుకోవాల్సింది. ఏమిటి అంటే ప్రతి వాళ్ళు మానసిక వికాసం లేకపోయినా, మానసిక ధైర్యం లేకపోయినా మరి ఏది సాధించలేరు. మరి భగవంతుడిని మనం నాకు ఇవన్నీ తట్టుకునే శక్తి ఇవి అని అనుకుంటాం. ఆయన ఊరికే శక్తిని నీలోని ఏదో సినిమాలో చూపిస్తున్నట్టుగా శక్తిని నీలో దింపడు. ఎలా ఇస్తాడు అంటే నీకు కష్టాలను ఇచ్చి నీ శక్తిని పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, మీకు చిన్నగా ఎలా పెరగాలో చెప్తాను. బాబాయ్ నేను వంట చేయడం నాకు చాలా బద్ధకం అని మనం అంటాం. బోరు బాబు అంటాం. కరెక్ట్గా నువ్వు జ్ఞాన మార్గంలోకి వచ్చి ఈ అలవాటుని పోగొట్టుకోవాలంటే నీ పనంతా అయ్యాక ఒక ఇద్దరు దిగుతారు. ఈరోజు మీరు మాస్టర్ ఉన్నారు, మేము హోటల్లో తినలేం, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, అందుకే డైరెక్ట్ మీ ఇంట్లోకే వచ్చామమ్మా అంటారు. అప్పుడు ఏం చేస్తావు? నీకు ఇష్టం లేని పని అంటే వంట చేయడం, పెట్టడం, ఈ పని నీకు ముందు నుంచి బద్ధకం ఉంటే సరిగ్గా పంపి ఇంకేం చేస్తావు? తప్పదని వెళ్ళి వంట చేస్తావు. అంటే నీకు శక్తి లేదా? ఉంది, దాన్ని ఉపయోగించట్లేదు. ఒకప్పుడైతే నీకు ఆ చిన్న పని కూడా పెద్ద కష్టం. ఏదో హోటల్ నుంచి తెప్పించేద్దాం, పెట్టేద్దాం. ఈరోజు ఏమైంది? ఓ సింతే కదా, చేసేద్దాంలే వాళ్ళతో మాట్లాడుతూ. పిరమిడ్ మాస్టర్లే కదా, పెద్ద పిండి వంటలు ఏమి అడగరు, కడుపు నిండితే చాలు, మరి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అని నువ్వు గబగబా చేస్తావు. అంటే శక్తి లేదనుకుని, ఇంట్రెస్ట్ లేదనుకునే నువ్వు నీ చుట్టూరు కల్పించిన పరిస్థితిని బట్టి అది నీకు ఒకప్పుడు కష్టం 10 మందికి పెట్టాలంటే. కానీ ఈరోజు ఏ పిరమిడ్ మాస్టర్కి ఆ కష్టం లేదు. అది చిన్నది, నేను చెప్పిన ఉదాహరణ. కానీ పెద్దవి కూడా చిన్నవి నేర్పించి భగవంతుడు పెద్ద కష్టాలను కూడా ఎదుర్కోగలడు అనే అంత ధైర్యాన్ని నీలో నింపుతాడు. నా విషయమే తీసుకోండి. ఒకప్పుడు నేను చాలా మరి రాఘరావు గారిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఇంట్లో పనోళ్ళు కానీ, పాలేళ్ళు కానీ, పని మనుషులు కానీ ఒక చిన్న కష్టం కూడా తెలియకుండా నేను ఎన్నో 30 సంవత్సరాలు కాపురం చేశాను. ఎందుకంటే ఏ అలసట లేదు, అన్నీ ఉన్నాయి, ఏదీ లేదు కష్టం. అలాంటి నేను మరి చిన్న చేతుల నొప్పులు కానీ, కాళ్ళ నొప్పులు కానీ, అలసట కానీ లేకుండా జీవితం 30 సంవత్సరాలు గడిపాను. కానీ పెద్ద యాక్సిడెంట్ అయ్యి 4 నెలలు మంచం మీద నరకం అంటే ఏంటో చూశాను. ఈ అలవాటు ఎలా వచ్చింది అంటే అక్కడ మధ్యలో మీడియం గురువు, మానవుడిలో అనంతమైన శక్తి దాగి ఉంది, అది వెలికి తీసే మార్గమే ధ్యానం. ఏదైనా తట్టుకోగలిగే శక్తి మానవుడికి ఉంటుంది. ఎందుకంటే నువ్వేమీ నడిపించట్లేదు నీ శరీరాన్ని, నువ్వేమీ ఈ సృష్టిని నడిపించట్లేదు. ఒక శక్తి నడుస్తుంది, ఆ శక్తే నడిపిస్తుంది. ఆ శక్తి నీలో ఆత్మగా, సృష్టి అంతా సర్వాత్మగా పనిచేస్తోంది అన్నప్పుడు నాకు ఎంత ఓర్చుకునే శక్తి వచ్చిందో. అంటే చిన్న కష్టం ఏదైనా ఒక పని చేస్తే అమ్మో నేను అలసిపోయానేమో, నా కాళ్ళు నొప్పులెట్టేస్తున్నాయేమో అనుకోగలిగే స్థితిలో నేను నిలువెల్లా ఖాళీ 4 నెలలు ఉండి అదంతా ఓర్చుకునే అంత శక్తి నాకు భగవంతుడు ఒక గురువు రూపంలో ఇచ్చాడు. నీ ఆత్మశక్తిని పెంచుకుంటే ఏదైనా సాధించగలవు. కానీ భగవంతుడి మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. నేను వెంకటేశ్వర స్వామిని ఆరాధించాను, ఇన్ని సేవలు చేస్తున్నాను, పిల్లలకి హాస్పిటల్ పెట్టాను, ఫ్రీ కోచింగ్ సెంటర్ పెట్టాను. నాకు భగవంతుడు ఎందుకు ఈ శిక్ష అని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు?
గురువు చెప్పిన సాధనా మార్గంలో ఓర్చుకునే శక్తి, గురువు ఇచ్చిన జ్ఞానంలో దీని అంతరార్థం ఏంటి అని ఆలోచించే శక్తి. ఈ రెండు శక్తులు ఒకటే అనుకున్నా, నా అవసరం ఉంటే భూమి మీద ఉంటా, నా అవసరం లేకపోతే వెళ్ళిపోతా. కానీ ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ కష్టం గత జన్మలో కర్మలు కూడా అనుభవించడానికే ఈ శరీరం తెచ్చుకున్నామని మనం గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు బ్యాలెన్స్ పూర్తి చేస్తున్నాం, ఫ్రెష్గా అయిపోతాం. అందుకే పిరమిడ్ మాస్టర్లు కానీ ధ్యానులు కానీ ఎంత కష్టం వచ్చినా పాపకర్మలు పోతున్నాయి. పోతూ పోతూ కూడా భగవంతుడు ఏం నేర్పుతాడు? ఓర్చుకునే శక్తి, అనుభవించగలిగే శక్తి. ఈ శక్తిని పెంచుకున్నాను నేను. అందుకే అంత పెద్దది నేను ఫేస్ చేశాను కాబట్టి ఈరోజు చిన్న చిన్న నొప్పులకి బాధలకి కూడా నేను లెక్క చెయ్యను. అంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. సారే నాకు చెప్పారు ఈ ఉదాహరణ. ఒక పెద్ద ముసలం ఉందనుకుందాం, 80 ఏళ్ళు ఆవిడ. రోడ్డు మీద నడవడానికి కూడా చాలా కష్టం. కానీ ఆవిడ ఈదులోకి వచ్చింది, ఏ ఆటో అన్న దొరికితే ఎక్కుదాం, ఎవరైనా సాయం చేస్తారని. వెంటనే ఆ ముందు ఒక పాము వచ్చింది అనుకోండి, వెంటనే గబగబా లోనకి పరిగెట్టడము లేకపోతే రోడ్డు మీద నుంచి పక్కకి వెళ్ళడము చేస్తుంది. మరి అప్పటి వరకు 4 అడుగులు వేయలేని ఆమె ఎలా పరిగెట్టింది? అప్పుడు తనలో ఉన్న ఆత్మశక్తిని పైకి తీసి, ఎందుకు తీసింది? ప్రాణ భయం, చచ్చిపోతామేమో అని భయం, పరిగెట్టి. అంటే సార్ చెప్పేవారు, ఉందా లేదా శక్తి? ఉంది, ఉన్నా బట్టే పరిగెట్టింది. మరి అలా పరిగెట్టింది అంటే కారణం ఏంటి? తనలో శక్తి ఉంది, పరిగెట్టింది. మరి ఆ శక్తిని వెలికి తీసే మార్గమే ధ్యానం. ధ్యానం అంటే ఏంటి కాదు, అనంతమైన ఆత్మశక్తిని వెలికి తీసే మార్గమే ధ్యానం. అయ్యో, నేను బయటకు వచ్చేటోడికి పాము ఎందుకు వచ్చింది అని ఆవిడ ఆలోచించలేదు, ప్రాణభయంతో పరిగెట్టింది. సార్ అంటూ ఉండేవారు, ఎంతో శక్తి అందరికీ ఉంది, అది ఎలా తీసుకోవాలో గురువు లేని వాడికి దొరకదు. గురువు వచ్చిన వాడికి ఆ సమస్యల్ని, కష్టాల్ని బయటికి ఎలా తొలగించుకోవాలో తెలుసుకుంటాడు. ఎందుకు? అనంతమైన ఆత్మశక్తి నాలో ఉంది కాబట్టి నేను ఇందులో నుంచి బయట పడగలను అని వాడు అనుకుంటాడు. కాబట్టి బయట పడ్డానికి ప్రయత్నిస్తాడు. కానీ నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది అని ఆలోచించడం. అలా ఆలోచిస్తే అజ్ఞాని, లేదు నేను బయటపడగలనని నీ ఆలోచన అటు నుంచి అటుకు మారితే నీ శక్తిని నువ్వు లోన చక్కగా పెంచుకుంటావు. అందుకే సార్ ఏమనేవారంటే, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా కళ్ళు మూసుకుని కూర్చో కాసేపు. అలా కూర్చున్న వెంటనే నీకు అర్థమవుతుంది, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఆ ఆత్మశక్తి వెలుగు తీస్తావు. నేను ఆత్మని అనే భావన నీలో వచ్చినప్పుడు ఆత్మశక్తిని ఉపయోగిస్తావు. నేను దేహం అనుకునే భావన నీలో ఉన్ననాడు నీ మనోశక్తిని ఖర్చు పెట్టి కొంతవరకు వెళ్తావు. కానీ ఆ సమస్యలోంచి బయటికి రావు, ఆ కష్టంలో నుంచి బయటికి రావు. ఆత్మని అనుకోగానే నీలో ఆత్మశక్తి విజృంభిస్తుంది. ఆ కష్టాల నుంచి నువ్వు బయటపడగలవు. అందుకంటే మనం సాధన చెయ్యాలి. ఆ క్షణానికి ఆ ఆలోచన రావడమే మన జ్ఞానం. నేను ఆత్మని అనే నీ ఆలోచన విధానమే నీ జ్ఞానం పెరుగుతున్నట్టు లెక్క. లేదు నేను దేహాన్ని, నాకు సమస్య ఏంటి అనుకుంటే నువ్వు శరీర స్థితిలో, నీ మనోస్థితిలో ఉంటావు. అనంతమైన ఆత్మశక్తిని మరి వెలికి తీయడానికి జ్ఞానం ఉంది, ఉపయోగించడానికి నీ జ్ఞానం పెరిగితే ఉపయోగించుకుంటావు. అందుకే శక్తినివ్వు అని నేను కోరుకుంటే ఊరికే నాలో శక్తిని పంపడు. కష్టాలనిచ్చి దాని నుంచి ఎలా పడపడాలి అనే నీ ఆలోచన విధానాన్ని బట్టి, నీ సాధనని బట్టి నీ శక్తి పెరుగుతుంది. కాబట్టే నీ చుట్టూరు కష్టాలనేవి వస్తాయి. అంటే కష్టాలు మన శక్తిని పెంచుకోవడానికే వస్తాయి. మరి అలాగే రెండో పాయింట్, జ్ఞానాన్ని ఇవ్వు అంటే మన చుట్టూరు సమస్యలు వస్తాయట. ఎంతగా సమస్యలు మన చుట్టూరు ఉంటాయో అంతగా మన జ్ఞానం పెరుగుతుంది. జీవితం సాఫీగా జరిగితే ఎవరికి జ్ఞానం పెరగదండి. ఇప్పుడు మనకు బాగా డబ్బు ఉంది, ఏ లోటు లేదు, ఏం చేస్తాం?
ఖానా పీనా సోనా ఈ 3 పనులు చేస్తాం. అందులో జ్ఞానం పెరగదండి. ఒక సమస్య వచ్చినప్పుడే మనము చాలా ఆలోచిస్తాం. సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచించి మన పరిధిని పెంచుకుంటాం, మన మేధస్సును పెంచుకుంటాం, మన బుద్ధిని వికసింపచేసుకుంటాం. అందుకే మనకి జ్ఞానం కావాలి అంటే నీకు అర్థం కాని పుస్తకాన్ని ముందు పెట్టుకుని చదువుతున్నప్పుడు, ఆ స్వాధ్యాయం చేస్తున్నప్పుడు ఎలా ఆలోచించాలి అనేది అర్థమవుతుంది, ఎలా జ్ఞానాన్ని పెంచుకోవాలి అన్నది అర్థమవుతుంది. అందుకే చూడండి, సుఖాల్లో జ్ఞానం పెరగదు, కష్టాల్లోనే జ్ఞానం పెరుగుతుంది అంటారు. అందుకే మనవాళ్ళు ఏదైనా కష్టం వస్తే నాకు మంచి పాఠం తెలిసింది ఇందులో. అందుకే ఒక అజ్ఞానిని చూస్తే మరి మనం గుణపాఠాలు అంటే గుణాన్ని మార్చుకుంటూ పాఠాలు పెంచుకుంటాం. అలాగే మన సమస్యల్ని చూసి ఇందులోంచి ఎలా బయటపడాలని ఆలోచించినప్పుడు మన ఆలోచన పరిధిని పెంచుకొని బుద్ధిని వికసింపచేసుకొని మనం ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవడానికి మరి అవకాశం వస్తూ ఉంటుంది. జీవితం సాఫీగా జాగితే జ్ఞానం పెరగదండి. సమస్యలతో ఉంటేనే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచన విధానంలోనే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మరి తర్వాత పాయింట్ ఏంటంటే, సంపదలను ఇవ్వు అని నేను కోరుకుంటే మట్టిని ఇచ్చాడు భగవంతుడు. అంటే సంపద కావాలని నువ్వు సాధన చేస్తే నీ పక్కన వజ్రాల మూట ఎప్పుడూ పడదు, ధనం మూటలు పడవు, ఏది పడదు. మరి సంపదలను ఇవ్వంటే నాకు మట్టిని ఇచ్చాడు అంటే ఆ మట్టితో నువ్వు అందమైన బొమ్మలు చేసుకోవచ్చు, కుండలు చేసుకోవచ్చు, లేదా ఆ మట్టి ఎక్కడైనా పోసి పంట పండించవచ్చు. బీడు భూమిలో ఈ మట్టిని పోసేస్తే పంట బాగా పండుతుంది. అంటే అది ఇచ్చి నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. అంటే మట్టి ఇచ్చాడు, నేనేం చేసుకుంటాను, డబ్బు మూట ఇస్తే పని చేస్తుందంటే అలా ఎప్పుడూ రాదు. అవకాశం మాత్రమే వస్తుంది. ఆయన ఇచ్చిన దాంతో నువ్వు ఏదైతే పొందాలని కోరుకున్నావో అప్పుడు ఆరోపంగా వచ్చి నువ్వు బయట పడడానికి నీ మేధస్సుని ఉపయోగించాలి. మట్టినిచ్చాడంటే ఏం దేవుడ్రా బాబు ఈ నచ్చి రాలేదు, నేను సంపదని అంటే మట్టి ఇచ్చాడు అంటే మట్టి నుంచి నువ్వు చేయాల్సిన పనులు ఏవైనా చేయొచ్చు, ఎలాగైనా సంపద సంపాదించుకోను వచ్చు. అందుకే మట్టిని ఇస్తాడు. అంతే తప్పించి నువ్వు అడిగిన డబ్బు మూటలు ఎప్పుడూ రావు. అలాగే ధైర్యాన్ని ఇవ్వు అంటే ప్రమాదాలను ఇచ్చాడు నాకు. అంటే అన్నిటికీ భయపడిపోయే మనకి ధైర్యం కావాలి అని నువ్వు కోరుకుంటే మరి ఒక ప్రమాదం నుంచి బయట పడగలిగితేనే ధైర్యం అండి. ఆ ప్రమాదంలో ఉంటే ఏంటి నా చుట్టూరు ఇన్ని ప్రమాదాలు బాబోయ్ అని అనుకోకుండా నేను ఇందులోంచి బయటపడగలిగే శక్తి నాలో ఉంది. అదే కదండి ఆత్మశక్తిని ఉపయోగిస్తే. మరి నేను అంత ప్రమాదాన్ని ఎదుర్కొన్నానంటే ఆ ఆత్మశక్తి అక్కడ ఉపయోగించాను. ఏదో జరుగుతోంది, ఏదో ఉంది కారణం లేకుండా కార్యము జరగదు. ప్రమాదం వచ్చింది అంటే పాపకర్మ ఫలం వచ్చింది. మరి ఇందులోంచి కూడా నేను నేర్చుకోవాలి. అందుకే పత్రిసారి ఒక మాట ఎప్పుడు అనేవారు, మీరు అజ్ఞానిగా ఉంటే వచ్చిన ప్రమాదాలని శిక్ష అనుకుంటారు, కానీ జ్ఞానం పెరిగే కొద్దీ ఇది శిక్ష కాదు శిక్షణ అని నేర్చుకుంటారు. అంటే దీని నుంచి నేనేం నేర్చుకోవాలి అని పాఠం నేర్చుకుంటారు, అది ధైర్యాన్ని పెంచుకుంటారు. అందుకే నేను అంత యాక్సిడెంట్ని ఫేస్ చేశాక ఈరోజు చిన్న కూడా లెక్క చెయ్యనంత ధైర్యంగా ఉన్నాను అంటే అప్పుడు నేను పొందిన యాక్సిడెంటే. అందుకే ధైర్యాన్ని ఇవ్వు అంటే నా చుట్టూరు ప్రమాదాలను కల్పించి అందులోంచి బయటపడ్డాక నా ధైర్యం పెరుగుతూ ఉంటుంది అని ఒక జ్ఞాని ఆలోచిస్తాడు. మరి ప్రేమను అందించు, నాకెవ్వరూ నన్ను ప్రేమించట్లేదు, మరి
నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నన్ను ప్రేమించే వాళ్ళని నా చుట్టూరు ఉంచు, నాకు ప్రేమ కావాలి, అందరూ నన్ను ద్వేషించేవాళ్ళే అని నువ్వు ఒకవైపు నీ వైపు ఆలోచిస్తే, మరి భగవంతుడు ఆ ప్రేమని ఎలా ఇస్తాడు అంటే, ఆపదలను ఉన్న వాళ్ళని నీ చుట్టూరు నీకు అందుబాటులో ఉంచుతాడు. ఎలా? దీనివల్ల ఏం నేర్చుకోవాలి అంటే, వాళ్ళు నీ చుట్టూరు ఉన్నప్పుడు నువ్వు అనుకుంటావు ఏమని, నాకంటే కూడా కష్టాల్లో బాధల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళని ప్రేమించిన వాళ్ళు వీళ్ళ చుట్టూరు ఉన్నారు, నాది పెద్ద సమస్య కాదు అని మనమే అనుకుంటాం. ఇప్పుడు మనం జ్ఞాన మార్గంలో ఉండి ఎక్కడికైనా వెళ్ళి ఒక క్లాస్ చెప్పాక ఖాళీగా కూర్చోండి, వాళ్ళ కష్టాలన్నీ మనకు చెప్తారు. చెప్పినప్పుడు అయ్యో నాదేదో పెద్ద కష్టం, మా ఆయన ఇసుక్కుంటాడు, మా ఆయన తిడతాడు, మా ఆయన కోపంగా ఉంటాడు అని ఒక చిన్న సమస్య నాది, నాకంటే పెద్ద సమస్యలు, పెద్ద కష్టాలు, పెద్ద బాధలు ఉన్నవాళ్ళు నా చుట్టూరు ఉన్నారు అంటే, అప్పుడు ధ్యానంలో రాకముందు మన ఆలోచన విధానం పరిమితిగా ఉంటుంది. ధ్యానంలో వచ్చాక అపరిమితం అవుతుంది. అందుకే నన్ను ప్రేమించేవాడు ఉండాలి, ప్రేమించాలని మనం కోరుకున్నప్పుడు మన చుట్టూరు ఆపదల్లో ఉన్నవాళ్ళని, బాధల్లో ఉన్నవాళ్ళని మన చుట్టూరు ఉంచి నువ్వు వాళ్ళని ప్రేమించగలిగితే నీ చుట్టూరు ప్రేమను అందించేవాళ్ళు ఉంటారు అని ఒక పాఠం నేర్పాడు. అంటే ఏమనుకుంటాం, ధ్యానంలో రాకముందు నేను కరెక్టు అయినా నన్ను ఎవరూ ప్రేమించట్లేదు అనుకుంటాం. నువ్వు కరెక్టో కాదో తెలుసుకోవడానికి ఒక సమస్య ఉన్నవాడు నీ ముందుంటే అప్పుడు నువ్వు వాళ్ళని ప్రేమించగలిగితే, అంటే ఇప్పుడు చూడండి, ఒక సమస్యలో ఉన్నవాడు, కష్టాలు ఉన్నవాడు నీ ముందుకు వచ్చినప్పుడు వాడి మీద నీకు ప్రేమ ఉంటే వాడిని ఓదార్చి దాని నుంచి బయటపడాలి అంటే కొంచెం సాధన చెయ్యమ్మా, మాంసాహారం తింటున్నావు అది మాని, జీవుల్ని హింసిస్తున్నావు కాబట్టి మనకు కష్టాలు వస్తున్నాయి అని వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళు ధ్యానం చేయించి, నీ పూర్వజన్మలో ఉన్న పాపకర్మలే ఈరోజు నీ కష్టాలు సమస్యలు, అందుకని దాన్ని కొంత ఓర్చుకుని సాధన చెయ్యి అని మనం ప్రేమతో వాళ్ళకి నేర్పించినప్పుడు మనల్ని ఎవరూ ప్రేమించలేదనే మనిషి, మనకు ఆలోచన విధానం పోయి మనల్ని ప్రేమించేవాళ్ళు మన చుట్టూరునే వచ్చేస్తారు. ఇది తథ్యం. నేను ధ్యాన మార్గంలోకి వచ్చాక ఇవన్నీ నేను గమనిస్తున్నాను. నన్ను ఒకళ్ళు ప్రేమించడం కాదు, నేను ప్రేమిస్తే ప్రేమ నాకు సృష్టి నుంచి వస్తుంది. ఎందుకు అంటే మనం ప్రేమిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ప్రేమ సృష్టి నుంచి ఇంకో రూపంగా ఉంటుంది. దీనికి ప్రతిసారి చిన్న ఉదాహరణ చెప్పేవారు. ఈరోజు నువ్వు ఎవరికైనా భోజనం పెడితే నేను ఇచ్చానని గర్వంగా ఫీల్ అవ్వకు. ఏదో రోజు నీకు అన్నం దొరకని రోజున ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీకు అన్నం పెడతాడు. ఇప్పుడు కారు ఎక్కడో ఆగిపోయింది, ఎలా అనుకుంటాం, కానీ అప్పుడే మనకి ఎవరో పిరమిడ్ మాస్టర్లు మన ద్వారా పరిచయమై, అయ్యో మీరు మంచి భోజనం టైంలో కారు ఆగిపోయింది, పోన్లేండి మా ఇంటికి వచ్చి కొంచెం కాఫీయో టీయో లేకపోతే భోజనమో చెయ్యండి అని మనం పిలుస్తారు. అలా వస్తుంది నీకు. నువ్వు సాయం చేసిన వ్యక్తే నీకు చెయ్యకపోవచ్చు, కానీ సృష్టి అంతా సర్వాత్మే కాబట్టి ఆ ఆత్మ ఇంకొకళ్ళ ద్వారా ఆ పని చేయిస్తాడు పరమాత్మ. అది వాడే చెయ్యాలని లేదు. అలాగే నువ్వు ఈరోజు నీ ముందున్న వాళ్ళని ప్రేమిస్తే నీకు కావలసిన ప్రేమ ఎవరి ద్వారానైనా నీకు అందవచ్చు. అది డబ్బైనా ప్రేమైనా ఏదైనా నువ్వెవరికి చేసేవో వాళ్ళు కాదు నిన్ను ప్రేమించేది. సృష్టి అంతా ఒకటే ఆత్మస్వరూపం కాబట్టి నీకు ఇంకొకరి ద్వారా అయినా నీకు ఆ ప్రేమ అందుతుంది. అందుకే ఆపదలను ఇచ్చిన మరి మనకంట చిన్నవాళ్ళని మన ముందున్నా మనం ఎదగడానికే వాళ్ళు వస్తారు. మరి ప్రేమను అందించు అంటే నాకు ప్రేమ లేదు, నేనెవరిని ప్రేమించగలను కాదు. నువ్వు ప్రేమించి చూడు. ఆపదలో ఉన్నవాడిని ప్రేమిస్తేనే వాడికి సహాయం చేయగలరు. ఇప్పుడు మనం అందించే సహాయం ఏదీ లేదండి. వాడికి వర్తమానంలో జరిగిన ప్రమాదం ఎందుకు వల్ల వచ్చింది, గత జన్మ కర్మ. మరి అది అనుభవించడానికి వచ్చింది, దానికి తగ్గ సాధన.
ఎందుకు అది వస్తుంది అంటే ఇప్పుడు కూడా మనం పాపం చేస్తున్నాం, మాంసాహారం తిని ఇప్పుడు కూడా జనాల్ని మోసం చేస్తున్నాం. అవన్నీ మానుకో, చక్కగా సాధన చేయి. నువ్వు నీ కోసం ఆలోచించేటప్పుడు నీకు అన్నీ వస్తాయి, కానీ నేను పరమాత్మని అనే ఆలోచన విధానాన్ని మార్చుకుని అది తెలుసుకోవడానికి సాధన అనేది తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆ ప్రమాదాలు కూడా చక్కగా పాఠాలై నువ్వు ఎదుగుదలకి సహకారం అందిస్తాయి. ఈరోజు ప్రతి పిరమిడ్ మాస్టరు చుట్టూరు ఉన్న సమాజాన్ని చూస్తూ వాళ్ళకు సాధన నేర్పించి వాళ్ళకున్న కష్టాలు మరి కర్మఫలాలే అని నేర్పించి మరి సాధన చేస్తే ఎంత ఆనందం ఉంటుందో దాని నుంచి పాఠాలే నేర్చుకోవాలి, కానీ సమస్యలకి కష్టాలకి బాధపడకూడదు అనే ఒక చిన్న మాట మనం నేర్పిస్తే అందరూ హ్యాపీగా జీవించగలుగుతారు. మనని జనం ప్రేమించడం కాదు, ముందు మనం ప్రేమను అందించాలి. ఆపదలో ఉన్న వాళ్ళని చూసి కానీ, కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి కానీ, ఎవరిదైనా సరే మనం ప్రేమను అందిస్తే సృష్టి నుంచి మనకి ప్రేమ వస్తుంది. మరి కోరినవన్నీ రావాలి అనుకుంటారు, కానీ కోరినవన్నీ రావు. రకరకాల అవకాశాలు భగవంతుడు మనకి కల్పిస్తాడు. కానీ ఇవన్నీ వచ్చినప్పుడు అంటే మరి శక్తినివ్వు అంటే కష్టాలను ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇవ్వు అంటే సమస్యలను ఇచ్చాడు, సంపదలనివ్వు అంటే మట్టిని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇవ్వు అంటే ప్రమాదాలను ఇచ్చాడు, ప్రేమను అందించు అంటే ఆపదలు ఉన్నవాడిని నా ముందు పెట్టాడు. ఇవన్నీ మన ముందు ఉన్నాయి అంటే ఒక అజ్ఞాని ఏమనుకుంటాడు అంటే నేను అడిగింది ఏది నాకు భగవంతుడు ఇవ్వలేదు అనుకుంటాడు. ఏంటో ఈ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను కానీ నాకేం రాలేదు, నాకేం ఇవ్వలేదు. ఇంకో దేవుణ్ణి మారుద్దామా, ఇంకో మతంలోకి మారుదామా, ఇవే ఆలోచిస్తున్నామే తప్పించి మరి మనలో మార్పు రాలేదు. ఎప్పుడైతే జీవితంలో ఒక సద్గురు వస్తాడో, కర్మ సిద్ధాంతాన్ని నేర్పుతాడో, నువ్వు ఆత్మవే కానీ శరీరానివి కాదు అని తెలుసుకుంటాము. మరి ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నాలో ఆత్మశక్తిని పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు, నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకున్నప్పుడు ఆ శక్తి పెంచుకుంటే దేన్నైనా సాధించగలను. డబ్బుని సాధించగలను, ధైర్యాన్ని సాధించగలను, ప్రేమని సాధించగలను, శక్తిని పెంచుకుంటాను. అందుకే ఇవన్నీ కూడా అజ్ఞాని నేను అడిగింది ఇవ్వలేదు అనుకుంటాడు. జ్ఞాని నాకు భగవంతుడు కోరినవన్నీ ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు అని జ్ఞాని అనుకుంటాడు. అందుకే మనం జ్ఞానులమైతే మన సమస్యల నుంచి, కష్టాల నుంచి, ప్రమాదాల నుంచి కూడా ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ మనం ముందుకి ఎదుగుతూ ఉంటాం. అందుకే భగవంతుడిచ్చిన వరాలు ఏమిటి అంటే సమస్యలు, కష్టాలు, ప్రమాదాలు, బాధలు ఇవే వరాలటండి. అందుకే జ్ఞాని ఎన్ని అవకాశాలు ఇచ్చావయ్యా, నేను కోరినవన్నీ నాకు ఇచ్చావు అని జ్ఞాని అనుకుంటాడట. అజ్ఞాని నేను అడిగిందేది ఇవ్వలేదు అని దేవుణ్ణి మారుద్దామా, మతం మారుద్దామా అని ఆలోచిస్తాడట. అందుకే ఎప్పుడు కూడా పత్రిగారి నేర్పిన ధ్యానం శ్వాస మీద చేసైతే ఎన్నాళ్ళు చేసాం, ఏమొచ్చింది అనుకుంటూ ఇంకో దాంట్లోకి బయలుదేరుతాం. నిన్నే నాకు ఈ ఫంక్షన్లో మన పిరమిడ్ మాస్టర్ ఒక ఆమె, పిరమిడ్ మాస్టర్ అనకూడదు ఇంకా, ఎందుకంటే ధ్యానం ఎన్నాళ్ళు చేశాను నాకేం లాభం రాలేదు, అందుకని ఇంకో సాధన మొదలుపెట్టాను అని నిన్న మా అబ్బాయికి శిష్యులు అయ్యారు. వాళ్ళు మా శిష్యులు వేరు, అందరూ పరిచయం ఉండి మాట్లాడుతుంటే నేను ఒకటే చెప్పాను, ఫైనల్గా ఒక మాట చెప్పాను, ఆత్మజ్ఞానం కావాలి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆరోగ్యం కావాలి అనుకుంటే శరీరం మీద ధ్యాస పెడతారు. ఆ సాధనలు ఉన్నాయి, భూమి మీద ఈ సాధనలు ఉన్నాయి. కాదా అంటే ఈ శరీరం మీద ధ్యాస పెట్టిన వాళ్ళు మళ్ళా పుడతారు, చేస్తారు. కానీ ఆత్మజ్ఞానం పొందినవాడు మళ్ళా పుట్టడు, చావడు. ఈ రెండేనండి తేడా అని నేను అన్నాను. ఒకటే అన్నాను అంతే. అప్పుడు భగవాన్ శిష్యులు వాళ్ళు వచ్చి, అమ్మా ఎంత మంచిగా చెప్తావు ఒక ముక్కలోని, మరి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, క్లాస్ చెప్పొచ్చు కదా అని అడిగారు. నేను ఒకటే చెప్పాను, అర్హత లేని వాడికి ఆత్మజ్ఞానం అందించకూడదు. ఈ ఆత్మజ్ఞానం అన్నది కోహినూరు వజ్రం లాంటిది. కోహినూరు వజ్రాన్ని పొందడానికి అందరికీ అవకాశం లేదు.
కొంతమందికే ధనవంతులకు మాత్రమే కోహినూరు వజ్రం దక్కుతుంది. అలాగే ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే ఇక్కడ ఎవరికీ అర్హత లేదు కాబట్టి నేను నోరు విప్పను, అది కొంతమందికే ఉంది అని నేను చెప్తే వాళ్ళు నవ్వుకుంటున్నారు. మేడం ఏదో చెప్పు అంటే నేను చెప్పను. కేవలం నాకు ఆత్మజ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి అనుకునే వాళ్ళ దగ్గర మాట్లాడతాను. నేను అందరి దగ్గర నేను మాట్లాడను. నావి చాలా గోల్డెన్ వర్డ్స్, అవి అందరికీ ఉపయోగించను. ఈ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పూర్వం రోజుల్లో రహస్యంగా ఎందుకు చెప్పేవారు అంటే ఎవరికైతే ఆర్తితో తపనతో ఉంటారో వాళ్ళు మాత్రమే దీన్ని జాగ్రత్తగా జీవితంలో అప్లై చేసుకుంటారు. ఆ తపన లేని వాడికి బోధిస్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే వాళ్ళు బోధించేవారు కాదు. కానీ ఇప్పుడు జ్ఞాని అజ్ఞాని భగవంతుడంటే తపన ఎవరికో అర్థం కాని స్థితిలో ప్రపంచం ఉంది కాబట్టే మేము ఎలుగెత్తి పైకి చాటాల్సి వస్తోంది. అది చాటుతున్నాం, కానీ అది కూడా కొంతవరకే లిమిట్. మాకు జ్ఞానం కావాలనుకునే వాళ్ళకి బోధిస్తాం, కానీ ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి రావక్కర్లేదు, మా సాధన చెయ్యక్కర్లేదు, పర్వాలేదు. వజ్రాలు కొన్ని ఉన్నా చాలు, ఇనప ముక్కలు ఎన్ని ఉంటే లాభం ఏంటి అని నేను చెప్పడం జరిగింది. మనం చెప్పకపోతే విలువ పెరుగుతుందని అక్కడ తెలుసు నాకు. కానీ ఎన్ని వందల మంది వచ్చినా ఆ వందల మంది నేను బాగా చెప్తాను, జ్ఞానం నేర్పుతాను అనే ఒక సత్యం మాత్రం వాళ్ళది. పత్రికారి శిష్యులు ఆత్మజ్ఞానమే బోధిస్తారు, మోక్షం వైపే తీసుకువెళ్తారు, జన్మలేని స్థితికి తీసుకువెళ్తారు అనేది నా ద్వారా నేను వాళ్ళకి తెలియపరచడం జరిగింది. మరి మనం బోధించేది మామూలు జ్ఞానం కాదు, మనం తెలుసుకుంటున్నది మామూలుది కాదు, మనం చేస్తున్న సాధన మామూలు సాధన కాదు. మనని అత్యున్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళగలిగే శక్తి సాధన. మరి ప్రతిసారి బోధించిన ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానమే. మరి ఇది తెలుసుకోవాలి మనం. నిత్యము మన మనసులో నేను ఆత్మని అనుకోవడం కాదు, ఆ విధంగా ప్రయత్నించాలి, ప్రవర్తించాలి. మరి ఇప్పుడు సాధనను పక్కకు జరుపుతున్నారు అంటే వాళ్ళకి అర్థం కాక. ఎందుకు అంటే ఆయన చెప్పినవి అందరికీ ఒకలాగే చెప్పేశాడు, కానీ బెస్ట్ స్టూడెంట్లు అర్థం చేసుకున్నారు, లీస్ట్ స్టూడెంట్లు అర్థం చేసుకోలేక పక్కదారులు పడుతున్నారు. అది వాళ్ళ స్థాయి, మనం బాధపడవసరం లేదు. ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఈ భూమి మీద ప్రవర్తిస్తారు. అందరి అహంకారాలు పోగొట్టడానికి భగవంతుడు ఎప్పుడూ ఏదో నిర్ణయం తీసుకుంటాడు. ఆయన చేసే పనిలో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు. మన కర్తవ్యం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఒకటి, మనం సాధన చేయడం. రెండు, మన ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందడం. మూడు, అది పొందిన మనం ఎవరికి అవసరం ఉందో వాళ్ళందరికీ తప్పనిసరిగా అందచేయడం. ఒక్క నేర్చుకోవడంతో మన జీవితం సరికాదు. నేర్పించాలి అనే ఆలోచన ఉన్న గురువు దగ్గరికి మనం శిష్యులుగా వచ్చాం కాబట్టి మనం కూడా ఆ గురువు బాటలో నడవాలి. నడుస్తేనే మన జీవితం. అందరు గురువులు బయటికి రారు, కానీ మన గురువు బయటే ఉన్నాడు, కానీ లోన ఎప్పుడు లేడు. ఎందుకంటే ఇప్పుడు ఇది అవసరం కాబట్టి ఆయన అలా తిరిగాడు. మనం కూడా అదే పని చెయ్యాలి. ఏదైతేనేమి ముందు ఈ మార్గంలోకి వచ్చిన మనము చాలా 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 అదృష్టవంతులు. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.